సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 25వ రోజుకి చేరుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఏ ఉద్యోగులు సకినాలు చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 13న రేవంత్ రెడ్డి రెగ్యులర్ చేస్తామని హామీనిచ్చినట్టు తెలిపారు. గత 25 రోజుల నుంచి ఆ సమస్యల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో ఈ రోజు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిబాయి పూలే గారికి మా దీక్ష శిబిరంలో నివాళులర్పిస్తూ ఈరోజు వినూత్న కార్యక్రమంలో భాగంగా మా దీక్ష శిబిరంలో సకినాలు పోసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. గత 25 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. మరి మా యొక్క దీక్ష శిబిరం గత 25 రోజుల నుంచి ఆ సమస్యల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిబాయి పూలే గారికి మా దీక్ష శిబిరంలో నివాళులర్పిస్తూ ఈరోజు వినూత్న కార్యక్రమంలో భాగంగా మా దీక్ష శిబిరంలో సకినాలు పోసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. గత 25 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. మరి మా యొక్క దీక్ష శిబిరంలో ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలను తీసుకుపోయేటువంటి సందర్భంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలను కోరట్లేదు. వాస్తవంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్ చేయాలి, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అనుకుంటే తప్పకుండా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి బాధలు కూడా నెరవేర్చవచ్చు. మీరు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా మీరు నెరవేర్చండి అని మరొక్కసారి మేము ఈ రోజు వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా డిపిఓ స్టాఫ్ స్టేట్ యూనియన్ హానరబుల్ ప్రెసిడెంట్ ని మేము గత 18 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నాము. చాలు వేతనాలతో చాలా రోజులుగా మేము ఇబ్బందులు పడుతున్నాము. ఇదే క్రమంలో గత సంవత్సరం మేము సమ్మె బాట పట్టాము. అప్పుడు వరంగల్లో హన్మకొండలోని మా యొక్క దీక్ష శిబిరం వద్దకు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మేము పలుమార్లు కలవడం జరిగింది. మరి సమ్మెలో భాగంగా ఇవాళ 25వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మేము వినూత్నంగా మాకు సంక్రాంతి పండుగ లేదు, మాకు ఏది లేదు కాబట్టి మేము రోడ్ల మీదనే పండుగ జరుపుకుంటున్నాము. కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకనైనా స్పందించి మీరు ఇచ్చిన మా హామీని నెరవేర్చుతారని మేము ఆశాభావంతో ఉన్నాము. కనీసం ఈ సంక్రాంతి కన్నా మాకు శుభవార్త చెప్తారని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాం సార్. కాబట్టి ఇప్పుడైనా మా గోడును అర్థం చేసుకొని మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని మీ గౌరవం కాపాడుకుంటారని మేము వినియోగించుకుంటున్నాం సార్. మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల పండగమైన ఏదైనా సరే ఇక్కడ ధర్నాలోనే సమ్మెలో ఇవాళ ఈ కార్యక్రమం సకినాలు సార్. ఈ రోజు మా భవిష్యత్తు ఏంటనే ఉద్దేశంతో 25వ రోజు కార్యక్రమంలో భాగంగా ఇవాళ సకినాలు చేయడం జరుగుతుంది. మా సమ్మె దీనికి కారణం మా భవిష్యత్తు. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ధర్నా మేము చేసినప్పటికీ వరంగల్లో వచ్చి మాకు అది హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ సార్ ఖచ్చితంగా హామీ నెరవేర్స్తారనే ఆశ మాత్రం ఖచ్చితంగా మాకుంది. కానీ ఈ మధ్యలో ఇలాంటి ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే సార్ మమ్మల్ని ధైర్యంగా మమ్మల్ని ముందరికి పిలిపించి మాతో మాట్లాడి చర్చలు జరిపి మాకు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం ఖచ్చితంగా నింపుతారని ఈ కరీంనగర్ గడ్డ మీద మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్. రేవంత్ సార్ దయచేసి మా మీద నమ్మకం ఉంచి మాకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలరని మనవి చేస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులమైన మేము 25వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. 25 రోజులు అవుతున్నా కూడా మా బాధల్ని మా డిమాండ్లని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ 25వ రోజు సందర్భంగా మేము ఇప్పుడు వచ్చేది తెలంగాణ వాళ్ళకి మన సంక్రాంతి పండుగ మేము ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం వల్ల మేము రోడ్డు పైన సగ్నాలు చేసుకునే కార్యక్రమం వినూత్నంగా
నిరసన తెలుపుతున్నాము. దీంతో సార్ ఈ పండక్కైనా ఈ ఇప్పుడు రోడ్డు మీద ఏదైతే చేశామో ఈ పండక్కి మేము ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాం. దానికోసం మీరు మా డిమాండ్లను అంగీకరించండి, డిమాండ్లను పూర్తి చేయండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతమంది చాలని జీతాలతోటి ఈ పండుగను ఇప్పటివరకు జరుపుకుంటూ వస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ కోసం సంవత్సరం కాలం నుంచి వెయిట్ చేస్తున్నాము. సంవత్సరంగా వెయిట్ చేసిన మాకు ఒక మంచి కబురు పండుగ రోజున మాకు చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.